హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, బీఎస్సీ నర్సింగ్ ఏదైతే స్విమ్స్ నుంచి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నిటికీ ఈరోజు అయితే ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట. సో ముందుగా మనకి ఉన్నటువంటి అడ్మిషన్ క్యాలెండర్లో వచ్చేసి చూసుకున్నట్టయితే ఈరోజు అయితే ఒక అప్డేట్ ఉంది. అది ఏంటి అని చూస్తే ఫ్రెండ్స్, మనకి డిస్ప్లే ఆఫ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇన్ ద స్విమ్స్ వెబ్సైట్ అనేసి అయితే ఇచ్చారు. ద లింక్ విల్ బి అవైలబుల్ అప్ టు 12 PM ఆఫ్ వచ్చేసి 14th ఆగస్ట్ వరకు అయితే మీరైతే మీ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకునేకైతే సౌకర్యం అయితే కల్పించారు. బట్ ఇక్కడ వచ్చేసి ఈ రోజున ఏదైతే ఈరోజు 10th కదా, సో ఆగస్ట్ 10th రోజున అయితే మనకి అప్డేట్ అయితే ఉంది అనుకున్నాం కదా. వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్కి ఫస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ వచ్చింది అనేసి. సో ఆ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ లిస్ట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఏంటి అనేది మనం ఫుల్ డీటెయిల్గా అయితే మనం చూసుకుందాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మీరైతే వెబ్సైట్లోకి అయితే వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్, మీరు ఇలా వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి అడ్మిషన్స్ అనేది బ్లాక్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఆ తర్వాత అడ్మిషన్ క్యాలెండర్ 2024-25 అనేది దానిపై క్లిక్ చేయండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ 100 సీట్స్ అండ్ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ ఏహెచ్ఎస్ అని వస్తుంది కదా, అలైడ్ హెల్త్ సైన్సెస్ అనేసి. ఇక్కడ నోటిఫికేషన్ అనేసి క్లిక్ హియర్ అనే దానిపై అయితే మీరైతే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకు వెంటనే ఇట్లాంటి ఒక్కటైతే వస్తుంది. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ రిజెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ పైన చూస్తే కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చారు. సో దాని తర్వాత వచ్చేసి మనకి ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, కౌన్సిలింగ్ ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ సీట్ అలాటెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ ఫేజ్లో ఎంతమందికి సీట్ వచ్చినట్టుగా సీట్ అలాట్మెంట్ యొక్క క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో లిస్ట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఏంటి అనే దాన్ని తెలుసుకోవాలి అంటే ఈ లిస్ట్ పై క్లిక్ చేసి అయితే మీరైతే ఆ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఒక పరంగా చూస్తే ఇది ఒక గుడ్ న్యూస్ అండ్ మరో పరంగా చూస్తే ఇది ఒక బ్యాడ్ న్యూస్గా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనం ఓపెన్ చేయగానే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ అనేసి కనిపిస్తుంది కదా. ఇక్కడికి వచ్చేసి ఫ్రెండ్స్, వచ్చేసిన తర్వాత మీకైతే ఇక్కడ ఫస్ట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్స్ అనేది ఒక సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఒక లిస్ట్ అనేది అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఎవరికైతే సీట్స్ వచ్చినాయో సో వాళ్ళందరికైతే మీకు సీట్ వచ్చినాయి కదా, మీరైతే కాలేజీకి వెళ్ళి సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాలి, వెరిఫికేషన్ కౌంటర్కి వెళ్ళి మీరైతే సబ్మిట్ అయితే చేయాలి అని చెప్పారు. వీటితో పాటుగా నెక్స్ట్ వచ్చేసి మీరు ఏమేమి క్యారీ చేయాలి అంటే మీ యొక్క సీట్ అలాట్మెంట్ లెటర్, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే తీసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో యూనివర్సిటీకి మీరు పే చేసినట్టుగా 5,500 రూపీస్ అయితే ఆ రిసిప్ట్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇది రిఫండబుల్ కాదనమాట. సో ఈ అమౌంట్ అయితే మీరు యూనివర్సిటీకి పే చేస్తేనే మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ మీరు అప్పుడు అప్లికేషన్ చేసుకున్నారు చూడండి ఆన్లైన్లో, ఆ అప్లికేషన్ చేసుకున్నటువంటి ప్రింట్ అండ్ నెక్స్ట్ ఏపీసీ 2024 యొక్క ర్యాంక్ కార్డ్ కంపల్సరీగా కావాలి, ఇది మాత్రం. ఆ తర్వాత ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మెమో అండ్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అయితే మీ స్టడీ సర్టిఫికేట్ ఒక్కటి కూడా పోకుండా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఒకటి మిస్ చేసినా కానీ మీ సీట్ అయితే క్యాన్సిల్ అయితే చేయబడుతుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మనకు తెలిసిందే. సోషల్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో మీకు సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ టీటీడీ దేవస్థానంలో కనుక వర్క్ చేసినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళ చిల్డ్రన్ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అండ్ వాళ్ళు కూడా వెళ్ళి మీరైతే ఇక్కడ వెరిఫికేషన్ చేసే టైంలో అంటే సర్టిఫికేట్ సబ్మిట్ చేసే టైంలో మీరు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరైతే టీటీడీ ఎంప్లాయీస్ ఉన్నా కానీ, స్విమ్స్ ఎంప్లాయీస్ ఉన్నా కానీ, ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో వీళ్ళు మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఒకటి విషయం ఫ్రెండ్స్, మీరైతే ట్యూషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వెబ్సైట్లో అయితే మీరైతే పే చేయండి. సో దట్ టు విత్ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్. సో ఎనీ యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే అట్లాంటిది ఏమి ఉండదు అనమాట. డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్తో అయితే మీరైతే పేమెంట్ అయితే చేయండి. సో ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మనకి కోర్స్ వైజ్ అడ్మిషన్ ఫీ అయితే ఇచ్చారు. సో గ్రూప్ ఏ అంటే ఇక్కడ మనకి ఫిజియోథెరపీ అండ్ నర్సింగ్ అనమాట. నెక్స్ట్ గ్రూప్ బి అంటే వచ్చేసి బీఎస్సీ ఏహెచ్ఎస్ అలైడ్ హెల్త్ సైన్సెస్ అనమాట. సో మనకి ఇక్కడ ఫిజియోథెరపీ అండ్ నర్సింగ్కి ఉన్నటువంటి ఫీ వచ్చేసి ఇక్కడ మీరు ఇందాక యూనివర్సిటీ ఫీ అనుకున్నాం కదా 5,500 రూపీస్ అనమాట. బోత్ మనకి ఏహెచ్ఎస్కి ఉన్నాయి, మనకి ఫిజియోథెరపీ అండ్ నర్సింగ్కి సేమ్ ఉంది. అండ్ అలాగే వచ్చేసి మీరు వెరిఫికేషన్ చేసుకున్న టైంలో అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న టైంలో మీరైతే ట్యూషన్ ఫీ పే చేయాలని చెప్పాను కదా, ఆ ట్యూషన్ ఫీ వచ్చేసి 35,500 రూపీస్ అయితే నర్సింగ్ అండ్ ఫిజియోథెరపీకి ఉంది. 23,500 రూపీస్ వచ్చేసి అలైడ్ హెల్త్ సైన్సెస్ కనితే ఉందన్నమాట. నెక్స్ట్ టోటల్ ఫీ మొత్తం మీరు యూనివర్సిటీ అండ్ ట్యూషన్ ఫీ వచ్చేసి కలుపుకుంటే బీఎస్సీ నర్సింగ్ అండ్ ఫిజియోథెరపీ వాళ్ళకి 41,000 రూపీస్ అండ్ కాషన్ ఫీ వచ్చేసి ఇది డిఫరెంట్. అండ్ 29,000 రూపీస్ వచ్చేసి
ఏహెచ్ఎస్ వాళ్ళకి అనమాట. ఈ అమౌంట్ అయితే మీరైతే క్యారీ చేయాలి, పక్కాగా తప్పకుండా మీరైతే పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు సీట్స్ ఎవరెవరికి వచ్చాయి ఏంటి అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడైతే లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అలాటెడ్ సీట్స్ త్రూ ఫస్ట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఫర్ బీపీటీ, బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్ అనేది ఇచ్చారనమాట. టోటల్గా వచ్చేసి కేవలం 15 పేజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ పర్సన్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ మీ మెరిట్ నెంబర్ అండ్ స్ట్రీమ్స్ అప్లికేషన్ నెంబర్ అండ్ అప్లికెంట్ నేమ్, మీ యొక్క నేమ్ అండ్ ఏపీఎబిసిటీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ఇవన్నీ అయితే మీకు తెలుసు. ఈ డీటెయిల్స్ అని చెప్పి మళ్ళీ టైం వేస్ట్ అయితే చేసుకోలేను. సో ఇక్కడ కోర్స్ అలాటెడ్, ఏ కోర్స్లో మీకు సీట్ వచ్చింది. సో బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ. సో ఇతనికి ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఎవరు ఉన్నారు, సో ఇక్కడ జగదీష్ కుమార్ అయితే ఉన్నారనమాట. ఇతనికి వచ్చేసి ఎమర్జెన్సీ, బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్లో అయితే వచ్చేసింది సీట్. సో అలాటెడ్ అండర్ మనకి అన్రిజర్వ్ ఓసీ జనరల్లో వచ్చిందనమాట. సో ఇతనికి. సో నెక్స్ట్ వచ్చేసి ఇలానే మీరు చూసుకున్నట్టయితే మీకు ఏ కోర్సెస్లో సీట్స్ వచ్చాయి ఇలా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అనస్థీషియా టెక్నాలజీ, న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ, రేడియోథెరపీ అండ్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ బీపీటీ అండ్ ఈసీజీ అండ్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇట్లా మీకైతే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అన్నీ ఇక్కడ ఎంఎల్టీకి వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ బీపీటీ. సో ఇలాగే మీకైతే ఇక్కడ బీఎస్సీ నర్సింగ్. సో అన్నింటికి ఒక్కటే కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, ఒకటే లిస్ట్లో వచ్చింది. సో మీకు ఎందులో వచ్చింది. సో అండ్ చాలామందికి నాకు తెలిసి సీట్స్ రాలేదు. సో ఎందుకు రాలేదు ఏంటి, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, సో అవన్నీ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం వీటిపైన కూడా డిస్కషన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఒకటి ఏంటి అంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ అయితే చేశారు, చాలా మంది అప్లికేషన్ చేశారు. సో వాళ్ళందరికీ రాలేదు సీట్స్, ఇది ఒక బాధాకరమైన విషయం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నర్సింగ్లో చాలా మందికి వచ్చాయి. బట్ నేను ముందే చెప్పాను ఫ్రెండ్స్, చాలా సీట్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. ఆ సీట్స్ ఫిల్ అయిపోయిన తర్వాత మీ అప్లికేషన్స్ కూడా వేస్ట్ అయిపోతాయి. మీరు అప్లికేషన్ చేసుకున్న అమౌంట్ వచ్చేసి వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు తీసుకుంటారు. బట్ మీకైతే సీట్స్ రాకపోవచ్చు. బట్ ఇలా అయితే మీకు వైఎస్ఆర్ యూహెచ్ఎస్లో జరగదనమాట. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి కాబట్టి. సో మీకు దానిలో ఏ కోర్సులో అయినా మీరు చేయాలి అనుకుంటే బీఎస్సీ నర్సింగ్ అండ్ బీపీటీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ. సో ఇందులో నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి మీరు అందులో అయితే సీట్ అయితే దక్కించుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే 15 పేజెస్ ఉన్నాయి. లాస్ట్ పర్సన్ వచ్చేసి చూసుకున్నట్లయితే కృష్ణతేజ అనమాట. ఇతని మెరిట్ నెంబర్ వచ్చేసి 3095 మాత్రమే ఉందన్నమాట. సో అండ్ ఏపీఎబిసిటీ యొక్క హాల్ ర్యాంక్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇతనికి చూసుకోండి, ఇక్కడ ర్యాంక్ ఎంత వచ్చింది, 53,487 అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇది కట్ ఆఫ్, ఇది లాస్ట్ కట్ ఆఫ్గా మనం అయితే పరిగణించవచ్చు. సో మేబీ మీరు అప్లికేషన్ చేసుకున్నారు కదా, ఫస్ట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్లో మీకు సీట్ రాలేదు, సెకండ్ దాంట్లో వస్తుందేమో కదా. సో చూసుకుందాం, మీరు సెకండ్ దాంట్లో కనుక మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మీరైతే నిరాశకైతే వెళ్ళకండి, ఓకేనా. లాస్ట్ పర్సన్కి వచ్చింది ఎక్కడ అంటే బీఎస్సీ నర్సింగ్లో వచ్చింది. సో కృష్ణతేజ, ఇతనికి బీఎస్సీ నర్సింగ్లో వచ్చింది. మేబీ ఇప్పుడు ఇతనికి బీఎస్సీ నర్సింగ్లో వచ్చింది కాబట్టి సో ఇతనికి నచ్చలేదు, ఇప్పుడు ఈ బ్యాచులర్ ఆఫ్ నర్సింగ్ అనేది నచ్చలేదు ఫ్రెండ్స్. ఏం చేస్తాడు, అప్పుడు నాకు ఈ కోర్స్ వద్దనేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక్కడ సీట్ అనేది వేకెంట్ అయిపోద్ది కాబట్టి ఈ సీట్ ఎవరికి ఫిల్ చేస్తారో మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో ఎవరికైతే సీట్ ఎవరైతే పెట్టుకుంటారో వెబ్ ఆప్షన్ వాళ్ళకైతే ఈ సీట్ అయితే ఫిల్ అయిపోతుంది అనమాట. సో ఇలా రొటేషన్ అయితే అవుతుంది. సో మొత్తంగా అయితే 3 ఫేజెస్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఫేజ్లో చాలా మందికి నచ్చకపోగా కొందరు రిపోర్టింగ్ చేయరు, కొందరు సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయరు. అలాంటి వాళ్ళకి రిజెక్ట్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాళ్ళకి సెకండ్ ఫేజ్లో అయితే సీట్స్ అయితే అలౌట్ చేస్తారు. సో మీరైతే ఇక్కడ చూసుకోండి 53,000 ర్యాంక్ వచ్చినా కానీ సీట్ అయితే ఇచ్చారు ఏపీఎబిసిటీ 2024లో. సో ఇక్కడ మనకి స్విమ్స్ అండర్లో చూసుకోండి, మీకు సీట్ వచ్చిందా రాలేదా, ఇన్ కేస్ సీట్ వస్తే ఏ కాలేజ్లో వచ్చింది, ఇవన్నీ అయితే కింద కామెంట్ సెక్షన్లో ప్లీజ్ తెలపండి ఫ్రెండ్స్. అండ్ సీట్స్ రాని వాళ్ళైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎందుకంటే దట్ టు ఆన్ నేనైతే మళ్ళీ మీకోసం అయితే వీడియో అయితే చేస్తాను. సో ఎందుకు రాలేదు ఏంటి, మళ్ళీ ఏం చేస్తే బాగుంటుంది, మళ్ళీ వైఎస్ఆర్ యూహెచ్ఎస్లో ఇన్ కేస్ చేస్తే మీకు కనుక సీట్ వచ్చే అవకాశం ఉందా అనేది మనం తెలుసుకుందాం, ఓకేనా. సో ఇప్పుడు సీట్ అలాట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడికి వచ్చారు కదా, మనకి పైనకి వస్తే ఇప్పుడు ఇందాక చూసినటువంటి పీడిఎఫ్లో ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనే లింక్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేసి మీరైతే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే అంత ఇబ్బందిగా అనిపిస్తే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఈ లింక్ని కాపీ చేసి మనమైతే క్రోమ్లోకి వెళ్ళి ఇట్లా పేస్ట్ చేయగానే మనకైతే ఇలాగైతే వస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకైతే కనిపిస్తూ ఉంటుంది డౌన్లోడ్ యూనివర్సిటీ ఫీ రిసిప్ట్ అలాటెడ్ పీడిఎఫ్ అనేసి వస్తుంది కదా. సో ఇక్కడ డౌన్లోడ్ యూనివర్సిటీ అనేసి ఉంది కదా, దీనిపై ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత మీకైతే సిమ్స్ తిరుపతి డౌన్లోడ్ అలాట్మెంట్ అనేసి కనిపిస్తుంది. ఇక్కడ మీ యొక్క సిమ్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ పై అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే పేమెంట్ ప్రొఫార్మా అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేమెంట్ అయితే డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేసిన తర్వాత మీ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. పేమెంట్ చేసే టైంలో ఎట్లా అయినా మీరు ఫోన్పే, గూగుల్ పే వాడకూడదు. అండ్
రిఫ్రెష్ అలాంటిది ఏం చేయకూడదు. ఇన్ కేస్ అలా చేస్తే మాత్రం తప్పకుండా మీ డబ్బులు అయితే కట్ అయిపోతాయి అండ్ మీకైతే అలర్ట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవ్వదు. సో ఫాస్ట్ నెట్వర్క్ ఉన్న ఏరియాలో అయితే మీరైతే ట్రాన్సాక్షన్ అయితే చేయండి. సో ఓకేనా ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు కామెంట్ డౌన్ బిలో అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్